హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజండి ఆలుగడ్డతో చిప్స్ అండి. ఎప్పుడు చేసేలా కాకుండా కొత్తగా ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగున్నాయి. ఒక 7 వరకు తీసుకున్నానండి. వాష్ చేసుకొని ఈ విధంగా పొట్టు తీసుకోవాలి. వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మామూలుగా చిప్స్ అందరం చేసుకుంటాం కదండి, ఇలా చేసి చూడండి, చాలా బాగున్నాయి. ఇప్పుడండి కట్ చేసిన ఆలుగడ్డ ముక్కలండి 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. తర్వాత సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేసాను. ఇప్పుడు వీటినండి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ అండి మెత్తగా చేసుకోవాలండి. లిక్విడ్లా చేసుకోవాలి. కొంచెమే వాటర్ వేసుకోవాలండి, చూసారు కదా. ఈ విధంగా రావాలి. ఇప్పుడు దీన్నండి ఒక జల్లి పెట్టుకొని వడకట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఆలుగడ్డ ముక్కలు ఉంటాయండి, మళ్ళీ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అన్ని ముక్కలు ఈ విధంగానే చేసుకోవాలండి. ఇప్పుడండి మనం గ్రైండ్ చేసుకున్న ఈ ఆలుగడ్డ జ్యూస్ ఉంది కదండి, దీన్ని పులుసుకోవాలండి. ఎన్ని గ్లాసులు అయిందో ఒకటండి, నాకు 4.5 వచ్చిందండి ఇది గ్రైండ్ చేసుకున్నది. చూసారు కదా, 4 మీద కొంచెం ఉందండి. ఇప్పుడు దీనికి 3 గ్లాసులు అండి వాటర్ వేసాను, మామూలు వాటరేనండి. ఇప్పుడు దీన్ని ఉడికించుకోవాలి. చూసారు కదా, కొంచెం దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఎక్కువ టైం ఏం పట్టదండి, 15 మినిట్స్ వరకు పడుతుంది. ఇది ఉడికిన తర్వాత అండి దీంట్లో ఉప్పు కారం వేసానండి. కొంచెం వంట సోడా వేసుకోవాలి. మీ స్పైసీ కావాలనుకుంటే కారం వేసుకోండి, లేకపోతే లేదండి. ఉప్పు తక్కువగానే పడుతుందండి, ఆలుగడ్డలో ఉంటుంది. ఇవన్నీ వేసి కలుపుకోవాలండి. చూస్తారు కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇది చల్లారనివ్వాలండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు వడియాల్లో పెట్టుకోవాలి. నేను కవర్ మీదనే పెట్టానండి. స్పూన్ తోనండి ఈ విధంగా వేయాలంతే, మళ్ళీ స్ప్రెడ్ చేయొద్దండి. కొంచెం మందంగానే ఉండాలి. ఎండిన తర్వాత చాలా పలచగా అవుతాయండి. నేను కారం వేసాను కాబట్టి కలర్ ఈ విధంగా వచ్చాయి. ఇప్పుడండి 2 డేస్ తర్వాత అండి, చూసారు కదా, ఈ విధంగా ఎండినాయండి. ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసి చూపెడతాను. చూస్తే కలర్ ఆ విధంగా ఉన్నాయి కదండి. ఫ్రై చేసిన తర్వాత ఈ విధంగా వచ్చాయండి. టేస్ట్ కూడా బాగున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. క్రిస్పీగా చాలా బాగున్నాయండి. Thanks for watching. Bye friends.